జిల్లా కావాలని గత 233 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే మనకు గూడూరు జిల్లా చేయబోతున్నారు. ఇది ఖచ్చితం. ఎందువల్లంటే మనకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది, పెద్ద పెద్ద అధికారులు సపోర్ట్ ఉంది. అదేవిధంగా మన గూడూరులో ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా గూడూరు జిల్లా కావాలని చంద్రబాబు నాయుడికి తెలియజేసి ఉన్నారు. ఇది 150 సంవత్సరాల చరిత్ర గల గూడూరు. 27 మండలాలు, 27 రక్షణ నిలయాలు కలిగి ఉన్న గూడూరుని ఈరోజు నువ్వేం చేసావా స్వామి? 3 మండలాలు చేసి పెట్టావు. అదే మీ రాజకీయం. 40 సంవత్సరాల రాజకీయం ఇదైనా మాకు జరిగిన అన్యాయం ఎవరు చెప్పాలా? మా ఓర్పు, మా గూడూరు ప్రజలు ఓర్పు సహనం చూస్తూనే ఉన్నారు. ఇంతటి అన్యాయం భారతదేశంలో ఎవరికి జరగల. అలాంటి గూడూరుని ఈరోజు మనకు తెలియజేయమంటే త్వరలో ఒక పార్టీ ఆరంభం కాబోతుంది. ఆ పార్టీ వాళ్ళు ఎన్జిఓస్ మేము అడిగినాం, సార్ ఎన్జిఓస్ అందరి గారికి సపోర్ట్ చేయండి. మేము మా గూడూరు ప్రజలు మేము ఎవరిని అడగలేవు. ఎందువల్లంటే గూడూరు ప్రజలకి ఒక్క విషయం తెలుసుకోవాలా. మొట్టమొదటిగా మేము భారతదేశంలోనే నోరు లేని ఊరంటే ఒక గూడూరే. అడిగితే అన్నం పెడుతుంది తల్లి. అలాంటి గూడూరు ఎవరిని అడగరు, ఎవరిని మెప్పించరు, ఎవరిని బాధ పెట్టరు. మీరే తెలుసుకోవాలా తండ్రి. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నీకు కోటి దండాలు పెడుతూ, అదేవిధంగా మా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి కోటి దండాలు పెడుతూ, మా పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రి ఆయనకి కోటి దండాలు పెడుతూ, మా దేవదేవుడు మా వెంకటేశ్వర స్వామికి కోటి దండాలు పెడుతూ తెలియజేసుకుంటున్నాం.